ఒక తత్వవేత్త ఏమన్నాడు తెలుసా? చెట్లు అంట ఎదిగిన కొద్దీ దగ్గర అవుతాయంట. చెట్లు ఎదిగిన కొద్దీ దగ్గర అవుతాయి. మనుషులంట ఎదిగే కొద్దీ దూరం అవుతారు. మీ గుండెల మీద చేసుకొని చెప్పండి, మీ అన్నదమ్ములతో, మీ రక్త సంబంధికులతో, మీ అమ్మతో, మీ నాన్నతో, మీ రక్త సంబంధికులతో ఎంత ఐక్యంగా ఉంటున్నారు మీరు? ఐక్యత అంటే అర్థం ఏమిటి అని అంటే, అరమరికలు లేకుండా, ఏమాత్రం స్వార్థం చూసుకోకుండా ఐక్యంగా ఉండడం అనేది ప్రధానమైన బాధ్యత మనుషులకి, మానవాళికి. ఇది మన వల్ల అవడం లేదు. అందుకే యేసు ప్రభు వచ్చి, నేను ద్రాక్షావల్లిని, మీరు తీగెలు. తీగె ద్రాక్షావల్లికి అంటు కట్టబడి ఉంటే తప్ప తనంతట తాను ఎలాగూ ఫలించదో, మీరు కూడా నాకు అంటుకొని ఉంటేనే నాలో ఉన్న సారం మీకు వస్తుంది. అంటే ఐక్యతకు ఎసెన్స్ ఎవరు అని అంటే ఇప్పుడు యేసే. హల్లెలూయా, హల్లెలూయా. యేసు యేసు యేసుని మనం నేర్చుకుంటే, యేసుతో మనం ఉంటే, యేసుతో మనం అంటు కట్టబడి ఉంటే, యేసు దగ్గరకు వచ్చి నేర్చుకుంటే మనం ఐక్యంగా ఉండగలం. ఐక్యంగా ఉండకపోతే ఎంత నష్టమో ఒక తండ్రి తన పిల్లలకి చెప్పాడు పాఠం. 4 కొడుకులు ఉన్నారంట. వారు ఇష్టం వచ్చినట్టు పోట్లాడుకుంటుంటే ఎంత చెప్పినారే, మీరు ఐక్యంగా ఉండాలరా అంటే వినడం లేదంట. పిల్లలు పోట్లాడుకుంటూనే ఉన్నారంట. కారణాలు 190 కారణాలు. ఏం చేయాలో తెలియక ఒక కట్టెల మోపు తెప్పించాడంట, పుల్లల మోపు తెప్పించి 4 పిలిచాడంట. తండ్రి అవసాన దశలో ఉన్నాడు. కట్టెల మోపుని గట్టిగా పట్టుకొని, మీ 4 కలిసి విరవండ్రా అని అన్నాడంట. 4 కలిసి విరిచారంట. వారి వల్ల అవ్వట్లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా దాన్ని, ఆ మోపుని విరవలేకపోయారు. చాలా ప్రయత్నం చేసి విఫలమైపోయి, మా వల్ల అవదని చేతులు ఎత్తేశారు. అప్పుడు తండ్రి ఏం చెప్పాడంటే, ఇప్పుడు కట్టెల మోపు విప్పండి, ఒక్కొక్క కట్టెని విరిసేయండి, ఒక్కొక్క పుల్లని ఎరవండి అన్న. టప్ 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 అని 2-3 నిమిషాల్లో 4 కలిసి మొత్తం నిరిసి అవతలేస్తారు. తండ్రి అడిగాడంట, ఏమర్థమైందిరా మీకు అని. తెల్ల మొఖాలు వేసుకొని చూస్తున్నారంట. ఏమర్థం ఉన్నది? మీకోసమే ఈ పని చేయించానురా నేను. మీరు ఈ కట్టెల మోపు వలె ఐక్యంగా ఉంటే మిమ్మల్ని ఎవ్వడు ఏమీ చేయరు. అలా కాకుండా విడివిడిగా ఉంటే మిమ్మల్ని ఎవరైనా ఆగమాగం చేస్తారు, జాగ్రత్త అని హెచ్చరించాడు. కుటుంబంలో ఐక్యత, సంఘంలో ఐక్యత, సమాజంలో ఐక్యత, మానవుల మధ్య ఐక్యత అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఐక్యంగా ఉంటే విలువ ఉంటుంది. ఐక్యత లేకపోతే ఏమవుద్ది? మీరు ద్రాక్ష పళ్ళు కొనడానికి ఎప్పుడన్నా వెళ్ళారా షాప్కి? ద్రాక్ష కాయలు, ద్రాక్షపు గుత్తిలో కలిసి ఉంటే కొనుక్కుంటారా? ద్రాక్ష గుత్తు నుండి వేరైపోయిన పండ్లను కొనుక్కుంటారా? గుత్తిలో ఉంటేనే. వాడు ఫ్రీగా 4 కాయలు వేయంటే గుత్తులో తీసివ్వడు. మీకు వేస్తాడు, వీటికి ఎలాగో విలువలు తీసిపో అని వేస్తాడు. ఐక్యత చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడున్న తోడుకోడలు కానీ, అన్నదమ్ములు కానీ, అత్త కోడలు కానీ, తల్లి పిల్లలు కానీ, అన్నదమ్ములు కానీ, స్నేహితులు కానీ, మీరు ఎవరైనా కానివ్వండి, మీ బంధం ఏదైనా కానివ్వండి, సంఘము కానివ్వండి, ఐక్యత అనేది చాలా ప్రధానమైనది, ప్రాథమికమైనది.
ఇంకా చెప్పాలి అని అంటే యేసు ప్రభు ఎటువంటి ఐక్యతను కోరుతున్నాడో తెలుసా? తండ్రి నేను ఎలాగూ ఏకమై ఉన్నానో, తండ్రి నేను ఎలాగూ ఏకమై ఉన్నామో అలాగే మీరును ఏకమై ఉండవలెనని నా ప్రార్థన. అంతటి ఐక్యత. తండ్రి కుమారుల మధ్య ఎన్నడూ విడదీయరాని సంబంధం. అసలు విడుదల. మీకు నేను ఒక రహస్యం చెప్తాను, వినండి. ఏ కొడుకైతే తల్లితో సరి అయిన సంబంధం ఉండదో అతనికి మానసిక శాంతి ఉండదు, మనశ్శాంతి ఉండదు. మీరు సంతోషంగా ఉండాలంటే మీ తల్లిదండ్రులు అందుబాటులో ఉంటే, మీరు ఒత్తిడిలో ఉన్నప్పుడు ఊరికే ఫోన్ చేసన్నా మీరు మాట్లాడండి మీ అమ్మతో, మీ నాన్నతో. మీ హృదయం ఎంత తేలికైపోద్దో. ఇక పక్కనే ఒక ఇంట్లో ఉంటే ఏం చేయక్కర్లా, అమ్మా తిన్నావా అని అడుగు చాలు, నానా తిన్నావా అని అడుగు, నువ్వు పెట్టక్కర్లా. గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే 4,000 వాళ్ళకి సరిపోతాయి తినడానికి, ఒకవేళ నువ్వు పెట్టకపోయినా. ఈ మాట ఏం తెలుస్తుందో తెలుసా? చిన్నప్పటి నుండి నిన్ను కష్టపడి కని పెంచి ఆ భారమంతా ఒక్క మాటతో దిగిపోతుంది తెలుసా? అమ్మయ్యా నా కొడుకు అడిగాడు నన్ను. సిగ్గుమాలిన సమాజంలో బ్రతుకుతున్నాం. గుమ్మగుమ్మలాడే పలావులు వండుకొని ఊర్లో ఉండే అమ్మను పిలిచి కూడా ఒక ముద్ద పెట్టడానికి చేయి రాట్లా. మనకు తగదు ఇది. దేవుని పిల్లలమైన మనకు తగదు. దేవునికి స్తోత్రం. ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటంటే గివింగ్ అండి. ఎందుకు గివింగ్ గురించి మాట్లాడాలి అని అంటే, ఫిబ్రవరి 2వ వారంలో కృతజ్ఞతార్పణల పండుగ, మనకి కోత పండుగ. కోత పండుగకు 2 వారాల ముందు మిమ్మల్ని దేవునికి ఇవ్వడం గురించి నేర్పించడం మీ పాస్టర్గా నా బాధ్యత. ఇవ్వడం అనే సబ్జెక్టు మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా మీకు ఇలా అనిపించవచ్చు, పాస్టర్ గారు ఏంటి చందాల గురించి మాట్లాడుతున్నాడు అని అనిపించవచ్చు. మీరు లోక సంబంధులు, ఈ మాట మీకు అనిపిస్తే. ఎందుకో తెలుసా? లోకానికి దేవుని కోసం ఖర్చు పెట్టడం అస్సలు ఇష్టం ఉండదు. ఒక రోజున యేసు ప్రభు సీమోను అనే ఆయన ఇంట్లో భోజనానికి వచ్చాడు. అక్కడికి మరియా అనే ఒక ఆవిడ మిక్కిలి విలువైన అత్తర బుడ్డి ఒక తెచ్చి పగలగొట్టి ఆయన పాదాలకు పూసి, ఆయన తల మీద పోసి పాదాలు వెంట్రుకలతో తుడుస్తూ ఉంటే అక్కడున్న ఒక సమాజం అల్లల్లాడిపోయింది. ఎవరంటే ఆయన యోధా, ఇస్కరియోతు యోధా. ఏమన్నాడు తెలుసా? ఇంత విలువైన అత్తరును నేల పాలు చేసి ఎందుకు వృధా చేస్తున్నావు? ఇదే సొమ్ము డబ్బులుగా మలిచి నాకిస్తే బేదలకు ఇస్తాను కదా అని అన్నాడు. పరిశుద్ధాత్ముడు ఏమి రాశాడు తెలుసా? డబ్బు సంచి వాని యొద్దనున్నందున. దేవుని కొరకు దేవుని పిల్లలు ఖర్చు పెడుతుంటే సాతానికి ఒళ్ళు మంట. ఏంటండి? సాతానికి చెప్పండి గట్టిగా, అందరు చెప్పండి. పక్కన వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి, మనల్ని ఎవరైనా చెడగొడుతుంటే, దేవుని కొరకు ఖర్చు పెట్టకుండా మనల్ని ఎవరన్నా ఆటంకపరుస్తుంటే అది సాతాను యొద్ద నుండే వచ్చిందే అని చెప్పండి. నేనేం చెప్పాను అర్థమైందా? అసలు మీకు దేవుని కొరకు ఖర్చు పెట్టాలనే మనస్సు మీకు వస్తే, అప్పుడు మిమ్మల్ని ఏమైనా ఆటంకపరుస్తుంటే, నా బోటోడు ఉన్నదే ఎందుకు వేస్ట్ అని అన్నాను అనుకో, అది ఎక్కడి నుండి వచ్చిందంట? దేవుని కొరకు మనం ఖర్చు పెడితే సాతానికి ఒళ్ళుమంట. ఎందుకో తెలుసా? దేవునికి ఇవ్వడం అనేది దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు కోరుకుంటున్నాడు. చూడండి, నిర్గమాకాండం
25వ అధ్యాయము 2వ వచనం చదవండి. నిర్గమాకాండం 25వ అధ్యాయము. నాకు ప్రతిష్టార్పణ తీసుకొని రండని ఇజ్రాయేలీలతో చెప్పుము. ఆగమ్మా. నాకు ప్రతిష్టార్పణ తెండని ఇజ్రాయేలీలతో చెప్పుము. ఇజ్రాయేలీలలో నుండే మనం నేర్చుకోవాలి. నూతన నిబంధనలో కూడా దేవుడు కోరుకుంటున్నాడు. ఇది పాత నిబంధన వరకే అని అనడానికి కాదు. నూతన నిబంధనలో కూడా దేవుడు ఇమ్మని అడుగుతున్నాడు. దేవుడికి ఏదో తక్కువ అడుగుతున్నాడా అని అంటే కానే కాదు. 24వ కీర్తన మొదటి వాక్యం చదవండి. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులు యెహోవాయే. He is the only one and only owner of the land and all the things. ఆకాశమందున్నవైనా భూమి అందున్నవైనా అవి ఏవైనా సరే సమస్తము ఆయనకు సంబంధించినవే. పద్నాలుగో అధ్యాయం 1వ వచనం, 14వ కీర్తన 1వ వచనం చదవండి. దేవుడు చెప్పిన సంగతులను నిర్లక్ష్యం చేసే గుంపుకు దేవుడు పెట్టిన పేరేంటంటే బుద్ధిహీనులు, చెడిపోయిన వారు, అసహ్య కార్యము చేయవారు. దేవునికి ఇవ్వడం అనేది, దేవుని కొరకు ఇవ్వడానికి సిద్ధపడడం అనేది దేవుడు కోరుకున్నది, దేవుడు ప్రతిష్ఠించింది, దేవుడు స్థాపించింది. ఇది మనిషిలో నుండి వచ్చిన ఆలోచన కాదు. అలాగని ఎవడు పడితే వాడి దగ్గర దేవుడు కోరుకోవడంలా. ఎవరు పడితే వారిని ఇవ్వండి ఇవ్వండి అని మనం వెళ్ళి అడగాలని దేవుడు చెప్పడంలా. 25వ అధ్యాయంలో తర్వాత మాట్లాడుతుంది. మనఃపూర్వకంగా ఆగుదాం. మనఃపూర్వకం అంటే ఏంటి? ఇష్టంగా లోపల నుండి రావాలి. కానీ మనకెలా కలుగుద్ది? పక్కనోడు వెయ్యంటే చెప్పండి, మాట్లాడండి, మీకు తెలుసుగా. పక్కనోడు 1000 అంటే మనం 1000, లేదా వీడికంటే మనం కొంచెం ఎక్కువ ఇవ్వాలంటే 2000 పోటీ. ఇవ్వకపోతే ఏమన్నా అనుకుంటారని 1000. పైగా బయటికి వెళ్ళిన తర్వాత పొడుస్తారు. ఏమ్మా 1000 అనకపోతే 100 అనొచ్చుగా, మేము కూడా 100 అని. ఎలా ఇవ్వాలంటే దేవునికి మనఃపూర్వకంగా, ఇష్టపూర్వకంగా. ఇవ్వకపోతే ప్రమాదం తెలుసా? మనఃపూర్వకంగా ఇవ్వకపోతే ప్రమాదం. ఎలా చెప్పగలం? దేవుని వాక్యంలో ఇద్దరు దేవునికి ఇవ్వడానికి వెళ్ళారు. వాళ్ళు ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు, అన్నదమ్ములు, ఒకే తండ్రికి పుట్టిన వాళ్ళు, ఒకే తండ్రి దగ్గర దేవుని గురించి బోధ నేర్చుకున్న వాళ్ళు, ఒకే బోధ విన్నారు. కానీ వారి హృదయాల్లో దేవుని పట్ల వేరువేరు ఆలోచనలు ఉన్నాయి, వేరువేరు దృక్పథాలు ఉన్నాయి, భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇది చెప్పినప్పుడు కంటే ఈ కయ్యను హేబెలు ఒక పిక్చర్లో ఇవ్వడం గురించి చూపించాడు. ఒక పిక్చర్లో, ఒక సినిమాలో భలే చూపించాడులే. ఎలా చూపించాడు తెలుసా? హేబెలు గొర్రెలను మేపుతున్నాడు. గొర్రెలు ఉన్నాయి అతని దగ్గర, గొర్రెలు మేకలు ఉన్నాయి. దేవునికి ఇవ్వడానికి బయలుదేరి మేకల మందలో గొర్రెల మందలో తిరుగుతున్నాడు. దేని కొరకు తిరుగుతున్నాడు తెలుసా? బాగా అందంగా, బాగా పుష్టిగా, బొద్దుగా, దీనికంటే ఇది ఇంకా బాగుంది, దీనికంటే ఇంకా ఇది బాగుంది అని అన్నిటిలో కల్లా ది బెస్ట్ చూస్ చేసుకున్నాడు.
ఉత్తమమైన గొర్రెను ఎంపిక చేసుకున్నాడు. బలమైన, అన్నిటికంటే రేట్ ఎక్కువ వచ్చేదాన్ని ఎంపిక చేసుకున్నాడు. మన భాషలో చెప్పాలంటే, మేము చిన్నప్పుడు పాపమే, మా పాస్టర్ గారే ఆడాడు అంటే మేము కూడా ఆడతామని అంటే కుదరదు. పచ్చీస్లు తెలుసా మీకు? పచ్చీసేనా? పచ్చీస్ ఆడేటప్పుడు మాకు ఒక దొంగ నాటకం ఉండేది. ఏంటి ఆ నాటకం తెలుసా? 3 పడింది అనుకో దేవునికి, 2 పడింది అనుకో దేవునికి, 5 పడితే మళ్ళీ 5 పడితే మళ్ళీ మనకి ఛాన్స్ వస్తుంది. అంటే పనికి రాంది దేవునికి దౌర్భాగ్యం. ఒక దొంగోడు దొంగతనానికి వెళ్ళాడంట. దొంగతనానికి వెళ్ళి ఇలా అడుగున్నాడంట, ప్రభువా నేను దొంగతనానికి వెళ్తున్నాను, వచ్చిందంతా నీకే ఇచ్చేస్తాను అన్నాడంట. ఇట్లాంటి సమర్పణ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. పాడు పని చేస్తూ దేవునికి ఇద్దామని. పాడైంది, పాడు పని చేసేది దేవునికి అక్కర్లేదు. అయితే ఈ దొంగ నవ్వుకోవడం కొరకు చెప్తున్నాను. మనం ఆడొచ్చి దేవాలయంలో ఇట్లా పైకి ఇసిరేస్తాడంట. దొంగతనం తీసుకొచ్చిందంతా, పైనంతా నీది, కిందనంతా ఆహా, ఎంత దొంగ నాటకమో చూడండి. మనుషులు పై రూపాన్ని చూస్తారు కానీ, మీకు తెలుసా, మీరు 100 రూపాయలు ఇచ్చి మనవడి పేరు, మనవరాలి పేరు, నీ పేరు, మీ నాన్న పేరు ఒకవేళ చదవకపోతే మానుకోండి. ఇలా పేర్లు మైక్లో వినబడాలనే ఆ బుద్ధిని మానేసేయండి. మా మాస్టర్ నేను కలిసి రాత్రి రాస్తున్నాం. ఆయన రాసేటప్పుడు కూడా మనవణ్ణి వదలట్లేదు, లేటు వదలట్లేదు, కీర్తి వదలట్లేదు. కీర్తి అంటే కీర్తి కాదు, కీర్తి శేషులు. దేవునికి ఇవ్వడం అనేది ఒక మహా గొప్ప భాగ్యం, యజ్ఞం. యజ్ఞం హేబేలు అలా దేవునికి ఇవ్వడంలో అంత కమిట్మెంట్తో అంతగా వెతుకుతున్నాడు. కయ్యను ఏం చేశాడు తెలుసా? కయ్యను ఏం చేశాడు తెలుసా? తెచ్చాడు, ధాన్యం ఇలా తీసుకొచ్చాడు. తెచ్చి, ఇంత అవసరమా? నో. ఎంత అవసరమా? ఎంత కూడా అక్కర్లా. నో నో, ఇంత కూడా అవసరమా? ఈడు ఎదవా, ఈడు తీసుకెళ్ళడానికి నేను కూడా తీసుకెళ్లాల్సి వచ్చింది అని తీసుకొచ్చాడు. ఇద్దరు కానుకే, ఇద్దరు తమ దగ్గర ఉన్నదే తెచ్చారు. దేవుడు హేబేలుని తన అర్పణను లక్ష్య పెట్టాడంట. కయ్యనును తన అర్పణను తృణీకరించాడు. ఎందుకని? బుద్ధి ఇవ్వాలనే బుద్ధి లేదు, ఇవ్వాలనే మనస్సు లేదు, మనఃపూర్వకంగా దేవునికి ఇస్తున్నాననే సంతోషం లేదు. నా దేవుడు నాకు ఇచ్చిన ఈ భూఫలం, నా దేవుడు నన్ను ఈ భూమి మీద జీవంతో ఉంచాడు, నన్ను ఆయన బిడ్డగా ఉంచుకున్నాడు, నేను ఆయన వాడను, ఆయనకు చెందిన వాడను అనే సంతోష సమాధాన హృదయంతో దేవుని సన్నిధికి రాలేదు. ఇప్పుడు ఈరోజు నేను ఈ తీర్మానం చేశా, పాస్టర్గా ఊరికే ఒక పరీక్ష పెడదామని ఆ డబ్బా తెచ్చి ఇక్కడ పెట్టి, కనబడుతుందా మీకు? పచ్చ డబ్బా కనబడుతుంది అక్కడ. ఆ డబ్బా తెచ్చి ఇక్కడ పెట్టి కానుకలు పాడుతున్నాను. తెచ్చిన వాళ్ళు వేసి, తేని వాళ్ళు వెళ్ళిపోండి అని అన్నాను. ఇష్టమైన వాళ్ళు వేయండి, ఇష్టం లేని వాళ్ళు వేయండి, వెళ్ళిపోండి అని అన్నాను. దేవుడు ఇటువంటి వాటిని లెక్కలు కడతాడు.
నిజంగా మీరు ధన్యులు. మాకు చిన్నతనంలో చందా వేయకపోతే పాపం అని చెప్పారు, కానీ మా తల్లిదండ్రులు ఏ దేవుని సేవకుడు కూడా ఎలా ఇవ్వాలో, ఎందుకు ఇస్తే ఏమవుతుందో అనే విషయాలు మాకు వివరంగా చెప్పిన వాళ్ళు లేరు. ఈ రోజున మీరు సవివరంగా ఇవ్వడం గురించి నేర్చుకుంటున్నారు. కిందటి సంవత్సరం 2 వారాలు బోధించాను నేను మీకు. దేవునికి ఇవ్వడం అనేది ఒక యజ్ఞంలా ఉండాలి, ఒక పవిత్ర కార్యంలా ఉండాలి, ఒక ప్రత్యేకమైన కార్యంలా ఉండాలి. మీరేం చేస్తున్నారు చెప్పండి? మీ పిల్లలకి ఇవ్వడం ఎలా నేర్పిస్తున్నారు చెప్పండి? మీ పిల్లలకి కానుకేయడానికి ఏమిస్తున్నారు చెప్పండి? అంబాపురం ఎంత పురాతనమైన సంఘం. చిల్లరగాని చేస్తాం మనం. నోట్లన్నీ ఇలా మాట్లాడుకుంటున్నాయంట. ఏమన్నీ? నోట్లు డబ్బులు మాట్లాడు. రే నేను ఎక్కడెక్కడ ఉంటాను తెలుసా అందంట. 500 రూపాయల నోటు. 500 నోటు అంటే ఇప్పుడు 500లేగా మన అందరికంటే హైయెస్ట్ డబ్బు. 500 రూపాయల నోటు నిలబడి అందంట, రే నేను ఎక్కడెక్కడ ఉంటాను తెలుసా? ఎక్కడెక్కడ ఉంటావు? బార్ షాపులో, బట్టల షాపులో, బంగారం షాపులో, మాంసం కొట్టులో. ఇలా తను డాబు సరి చూపించుకుందంట. ఏది? 200 రూపాయల నోటు నిలబడిందంట. నేను ఎక్కడెక్కడ ఉంటాను తెలుసా? కిరాణా షాపులో, పాలకిచ్చేవాడి దగ్గర, కూరగాయలు కొనేవాడి దగ్గర, ఎట్సెట్రా దగ్గర ఉంటాను. 100 రూపాయల నోటు నిలబడిందంట. చికెన్ కొట్లో, టిఫిన్ కొట్లో. మా ఆవిడ అందిస్తుంది, ఆమె చెప్పింది చెప్పాలి నేను. టిఫిన్ కొట్లో ఏంటిది? 100 రూపాయల టిఫిన్ కొట్లో. ఎండి చేపలు కొనే దగ్గర 50 రూపాయలు లేచి నిలబడిందంట. ఎక్కడుంటావు? పండ్ల దుకాణంలో, పప్పల దుకాణంలో 20 రూపాయలు లేచి నిలబడిందంట. ఎక్కడుంటాం? ఏదన్నా అవసరం వచ్చినప్పుడు ఛార్జీలకి వెళ్ళడానికి, బస్సులో టికెట్ తీసుకోవడానికి, ఆటోలో తీసుకోవడానికి 10 రూపాయల నోటు నిలబడిందని అంట. ట్యాబ్లెట్లు కొనుక్కోవడానికి వగైరా. ఇప్పుడు ఆఖరిలో రూపాయి బిళ్ళ లేచి నిలబడిందంట. ఏమని చెప్పుంటుంది? నేను ఎక్కడ ఉంటాను తెలుసా? ఎక్కడా? దేవాలయానికి నన్ను తీసుకెళ్తారు దేవునికి ఇవ్వడానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. మనం దేవునికి ఇవ్వడంలో ద బెస్ట్, మన పాకెట్లోంచి బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. ఈ రోజున దేవాలయ నిర్మాణ పని జరుగుతుంటే ఒక బ్యాచ్ బయలుదేరి చెడగొట్టే బ్యాచ్ బయలుదేరారు. చెడగొట్టడానికి ఒక బ్యాచ్. చిత్రం కదా.
మనమేం అనక్కర్లా. దేవుడు అన్నాడు, నన్ను చెడగొడితే వాడిని నేను చెడగొడతానన్నాడు. మనం ఏమి అనక్కర్లా. దేవుని మందిర వ్యవహారాలలో పనిగట్టుకొని దేవాలయపు పేరును, దేవాలయపు పనిని, దేవాలయానికి సంబంధించిన ఖ్యాతిని, దేవునికి సంబంధించిన పేరుని పాడు చేయాలని చూసేవాడిని దేవుడు చెడగొడతానన్నాడు. కాబట్టి దేవునికి సంబంధించిన విషయాలు మనం వచ్చేసరికి మనం ఏం చేయాలో తెలుసా? ద బెస్ట్ చూస్ చేసుకోవాలి. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. ఇది దేవుడు మన నుండి అడుగుతున్నాడు. ఆయనకేదో తక్కువై కాదు, మన వైఖరి. ఎప్పుడు చెప్పాడు తెలుసా ఇజ్రాయేలీలకి? ఇది ఐగుప్తు దాస్యము నుండి విడిపించిన తర్వాత, ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించిన తర్వాత, నేను దాస్యపు కొట్టులో ఉన్న మిమ్ములను ఉచితంగా గద్ద తన రెక్కల మీద పిల్లలను మోసుకొని వచ్చినట్లుగా నేను మోసుకొని వచ్చి నేను మిమ్మల్ని విడిపించాను. కాబట్టి మీరేం చేయాలంటే మీరు ఇష్టానుసారంగా బ్రతకూడదు, మీరు నా కోసం ఇలా బ్రతకాలి, ఇలా జీవించాలి, ఇలా చేయాలి అని జీవన విధానం చెప్తూ, ఆజ్ఞలు చెప్తూ, దాంతోపాటుగా ఆయన్ని ఆరాధించేవాడు ఎలా ఆరాధించాలో, ఏం తీసుకొని వచ్చి ఆరాధించాలో కూడా చెప్తున్నాడు ఆయన. చూడండి, మనపూర్వకంగా అర్పించు ప్రతి మనుషుని యొద్ద దాన్ని తీసుకున్న వాళ్ళు మీరు వారి యొద్ద తీసుకొనవలసిన అర్పణలేవనగా. నెంబర్ 1, అందరు చెప్పండి, అందరు పలకండి. బంగారం. బంగారం అని చెప్పండి. దేవుడు నా బంగారం అంటాం కానీ బంగారాన్ని మాత్రం ఇవ్వం ఆయనకి. ఇంకా చిత్రం ఏంటో తెలుసా? దేవుడు కాని దాని దగ్గరికి, దేవుళ్ళు కాని వారి దగ్గరికి బంగారం చేస్తున్నారండి. దేవుడు కోరుకుంటున్నాడు బంగారం, వెండి, ఇత్తడి, నీల ధూమ్ర రక్త వర్ణములు అంటే రంగులు, సన్నపు నార అంటే బట్టలు, నార బట్టలు, మేక వెంట్రుకలు అంటే లెదర్ బట్టలు, రెరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు, సముద్రవత్సల తోళ్ళు, తుమ్మ కర్రలు, ప్రదీపమునకు అంటే అభిషేకాలు, తైలాలు, ఆయిల్స్ మరియు సెంటులు, ధూపమునకు సుగంధ సంభారములు, లేకపచ్చలు, రాళ్ళు, రంగురాళ్ళు, ఏఫోదునకు పథకములు, చెక్కురత్నములు అనునవే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి. నోటి మాటలతో కాదు, నీ హృదయంతో నన్ను గణపరచు అని అంటున్నాడు ప్రభు. ఆయన్ని ఎందుకు ఇవ్వాలి? మనం ఎందుకు ఆయనకి తెచ్చివ్వాలి? చూడండి, నిర్గమాకాండం 34వ అధ్యాయము 9వ వచనం చూడండి. చదువు నాన్న. మోషే ప్రార్థన చేస్తున్నాడు, మేము లోబడనొల్లని ప్రజలనైనా ఈ ప్రజలు నీ మాట వినడం లేదు, అందుకని మీరు మా మీద కోపగించొద్దు. 10వ వచనం, అందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడైనాను ఏ జనములోనైనాను చేయబడని అద్భుతములు నీ ప్రజల ఎదుట చేసేదను. నీవు ఏ ప్రజలను నడుమమన్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యములను చూచెదను. నేను నీ ఎడల చేయబోవున్నది భయంకరం. ఆయన భయంకరమైన దేవుడు. అయితే మనం ఎందుకు ఇవ్వాలి ఆయన్ని? అటువంటి వాడైనా. 7వ వచనం చూడండి. ఇప్పుడు 1000,000 మందికి కృప చూపుచు
దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల తండ్రుల దోషము కుమారుల మీదకి, కుమారుల కుమారుల మీదకి రప్పించునని ప్రకటించెను. ఆరో వచనం చూడండి. కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా. ఈ కృప మనపై చూపడానికి, ఈ దయపై మనపై చూపడానికి, ఈ వాత్సల్యం మనపై చూపడానికి ఆయన మనకి కొన్ని నిబంధనలు, నియమాలు, ఆజ్ఞలు ఇచ్చి మీరు వీటి ప్రకారం చేయండి. ఒకవేళ వీటిని చేయకపోతే, వీటిని మనం అశ్రద్ధ చేస్తే, వీటిని మనం నిర్లక్ష్యం చేస్తే ఏం జరుగుద్దంట? ఈ మాటలు మనం నిర్లక్ష్యం చేస్తే ఏం జరుగుద్దట? తండ్రుల దోషము కుమారుల మీదకిని, కుమారుల కుమారుల మీదకిని రప్పించునని ప్రకటించు. దేవుని మాటను వినడంలో, దేవుని మాటను తూచా తప్పడంగా పాటించడంలో మనం నిర్లక్ష్యం చేస్తే, ఆయనైతే మనల్ని తన కృపతో, మన దయతో, ఆయన దయతో, ఆయన వాత్సల్యంతో మనల్ని నింపి ఆశీర్వాదకరంగా మనం ఉండాలని ఆయన మనల్ని బలపరుస్తున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు, మనతో చెప్తున్నాడు. ఇది నాకు సంబంధించింది కాదు అన్నట్లుగా మనం వ్యవహరిస్తే ఆయన దీన్ని తీవ్రంగా ఎంచుతున్నాడు. ప్రవర్తన విషయంలో కావచ్చు, అర్పణ విషయంలో కావచ్చు. పూర్వం రోజుల్లో నా చిన్నప్పుడు తల్లులందరి చేతుల్లో ఏముండేవి? బియ్యపు సంచో డబ్బాన ఉండేది. ఇప్పుడు చూపించండి, డబ్బాలు ఎంతమంది తెచ్చారా? చూపించండి తెచ్చిన వాళ్ళు. ఎత్తాం ఇలా. క్లాప్స్ ఏ ఉండాలి ఇద్దరికి. ఇక్కడ కూడా ఒక డబ్బా ఉంది. మిగిలిన వాళ్ళందరం ఎక్కడికి వచ్చాం? ఫ్యాషన్ షోకి వచ్చాం. ఫ్యాషన్ పెరిగిపోయింది మనకి. బియ్యపు సంచి, బియ్యపు డబ్బా పట్టుకోవడం మూటయింది మనకి. ఎందుకు తీసుకురావాలి? ప్రతిరోజు మనం తినే ఆహారంలో, ప్రభువా ఈ ఆహారాన్ని నీవే మాకు ఇచ్చావు, ఇదిగో అందుకు కృతజ్ఞతగా నీకు ముందు ప్రత్యేకపరిచి తర్వాత మేము తింటున్నాం అని ఒక సిస్టమ్ పితరులు మనకు అలవాటు చేశారండి. ఏముండాలి? మనకి వినయం ఉండాలి, సమర్పణ ఉండాలి, విధేయత ఉండాలి. ఆ రోజుల్లో ఆహారం దొరకని రోజుల్లో, ఆహారం తినడానికి కష్టమైన రోజుల్లో మొట్టమొదట ధాన్యం ఇంట్లోకి రాగానే దేవుని కొరకు ప్రత్యేకపరిచేవాళ్ళు. ప్రతిరోజు దేవునికి ప్రత్యేకపరిచేవాళ్ళు. అందుకే దేవుడు సమృద్ధి అయిన ఆహారాన్ని ఈరోజు మనకిచ్చాడు. ఆహారానికి కొరత లేకుండా మన పితరుల యొక్క ఆశీర్వాదం మన పైకి వచ్చింది. ఈరోజు ఏం చేస్తున్నాం మనం? ఆహారం ఇచ్చిన దేవుణ్ణి నిర్లక్ష్యపెట్టి, తృణీకరించి, ఆయన్ని జ్ఞాపకం లేకుండా చేసుకొని మనం ఆహారం తినే విషయంలో నమ్మకం లేకుండా ప్రవర్తిస్తున్నాం. పాస్టర్మ్మ గారితో సహా అందరికీ వర్తిస్తుంది ఈ మాట. పాస్టర్ గారు అయినంత మాత్రాన దేవునికి ఇచ్చే విషయాల్లో దాన్ని ఏమంటారు, రాయితీ లేదు. విడిపింపబడిన ప్రతి ఒక్కరికి ఇవ్వడం అనేది బాధ్యత. నువ్వు ఈ రకంగా దేవునికి ఇవ్వడం నిర్లక్ష్యం చేస్తే ఇది ఇంపాక్ట్ ఎవరి మీద పడుతుంది?
మన పిల్లల మీద, పిల్లల పిల్లల సంతోషముతో నీ చెడు వారిని ఎంతో దేవుడు ప్రేమించున్. సంతోషముతో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం. మొదట ఒకడు సిద్ధమైన మనస్సు కలిగి ఉంటే శక్తికి మించి కాదు కానీ కలిమి కొలదయే ఇచ్చినది ప్రీతికరమగును. అందరు కలిసి చదవండి. అందరు కలిసి నేను రెడీ పేజ్ తీసుకున్నారా? 163వ పేజీ, 163వ పేజీ, కొత్త నిబంధనలో. రెడీ, 1 2 3 స్టార్ట్. అంటే దీని అర్థం ఏంటి? సిద్ధ మనసు ఉండాలట, సిద్ధపరచుకోవాలి, మనపూర్వకంగా సిద్ధపరచుకోవాలి. మన శక్తికి మించి కాదు, మన దగ్గర ఉన్న దానిలో నుంచే సిద్ధ మనసుతో ఇవ్వాలి. మనది రూపాయి సంపాదన అయితే రూపాయికి తగినట్టుగానే మనం ఇవ్వాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మీకు కొలత తెలియంది ఎవరికి? ఎంత ఇవ్వాలి దేవునికి? మనం 10వ భాగం ఇవ్వాలి. చెప్పండి, అందరు పక్కన వాళ్ళతో 10వ భాగం ఇవ్వాలి. తెలుసా అని చెప్పండి. షేక్ హ్యాండ్ వచ్చి తీసుకొని, షేక్ హ్యాండ్, షేక్ యువర్ హ్యాండ్స్. 10వ భాగం చెప్పండి. మరియమ్మ గారికి ఎవరు దొరకట్లా, ఒంటరి అయిపోయింది. గుండెల మీద చేసుకొని చెప్పండి, నేను 10వ భాగం ఇస్తున్నానని. అంటే నాకు చూపించొద్దులే, మీకు మీరు చెప్పుకోండి. నేను 10వ భాగం దేవునికి ఇస్తున్నాను అన్న వాళ్ళు చెయ్యొద్దు ప్లీజ్. మీకు మీరు చెప్పుకోండి. నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. ఇస్తే దేవుడికి ఏదో ఒరిగిపోదు, నువ్వు ఇస్తే నీకు ఒరిగిపోద్ది. నీ కొరతలు తీరుతాయి, నీ అక్కర్లు తీరుతాయి, నీకు సమృద్ధిని దయచేస్తాడు, నీకు దీవెన దయచేస్తాడు. నీవు దేవుని పట్ల నీ వైఖరి ఎలా ఉందో చూచి ఆయన నీవిచ్చే దాన్ని బట్టే నీ భవిష్యత్తును నిర్ణయిస్తున్నాడు ఆయన. ఒక ఆమె దైవజనుడు ఇవ్వడం గురించి మాట్లాడడం విని నిర్ణయం తీసుకుంది. ఈ రోజు నుంచి నేను దేవునికి ఇస్తాను అని నిర్ణయించుకుంది. ఆమె పెన్షన్ దారు. ఏం దారు? 200 ఉంది ఆమె పెన్షన్. 200లో 20 రూపాయలు నమ్మకంగా దేవునికి ఇవ్వడం ప్రారంభించింది. 200 ఎంత అయింది? ఒక్కసారి అవలా ఎంత అయింది? 700 ఎంత అయింది? పెన్షన్ తీసుకునే వాళ్ళు చెప్పాలి. 2000 అయింది. 2000 ఎంత ఇవ్వాలి? 200. 200 కూడా నమ్మకంగా ఇస్తుంది. దేవుడు 2ని ఏం చేశాడు? 4 అయ్యేటప్పటికి 400 అని ఆ 200 ఇస్తుంది. దేవుడు
నమ్మకంగా ఉన్న వారి పట్ల ఆయన దీవెనలు మెండుగా ఉంటాయి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మన వైఖరి ఎలా ఉంటుందో తెలుసా? ఇంతకుముందు కూడా చెప్పాను నేను ఈ మాట. ఒక ఆమె గేదెకి హెల్త్ బాగాలేదంట, గేదెకి జబ్బు చేసింది. గేదెకి జబ్బు చేస్తే తీర్మానం చేసుకుంది, అయ్యా ఈ గేదెను నువ్వు తాకి స్వస్థపరిస్తే నీకు సగం నాకు సగం. దేవుడు ప్రార్థన విన్నాడు, స్వస్థపరిచాడు. గేదెను మేపుతుంది, సూడిదయ్యింది, ఈన మోపుకొచ్చింది. ఈన మోపేనా అంటారు, ఈనడానికి దగ్గరకు వచ్చింది. బేరగాళ్ళు వచ్చారు, 1,00,000 అడుగుతున్నారు. ఎవరు వచ్చినా ఏమంటున్నారు? 1,00,000 ఇస్తా గేదెనివ్వంటున్నారు. ఈమెకు అమ్మాలని ఉంది, కానీ అమ్మితే ఏం చేయాలి? 50,000 దేవునికి ఇవ్వాలి. అమ్మో 50,000 అని గుండెలు అదిరిపోతున్నాయి ఆమెకే. ఒక ప్లాన్ వేసింది. ఈసారి బేరగాళ్ళకి ఏం చెప్తుందో తెలుసా? నా గేదెను రూపాయికి అమ్ముతా, తాడు 1,00,000. గేదెకున్న తాడు 1,00,000, గేదె రూపాయి. ఆహా, వాళ్ళకేం అర్థం కాల, మూర్చపోయినంత పని అయింది. ఏ రాయి అయితే ఉంది పొల్లు ఒడగొడుకోవడానికి, ఈమె ఏం చేసినా ఒకటే అని చెప్పేసి తాడుని కొనుక్కొని గేదెను తోలుకొని వెళ్ళారు వాళ్ళు. ఇప్పుడు ఎంత కమ్మింది గేదెనే? దేవాలయంలో నమ్మకంగా వచ్చి నిలబడింది, రూపాయి పట్టుకొని, దేవా నా మొక్కుబడి తీర్చుకుంటున్నాను, నేను సగం అన్నాను కానీ మొత్తం ఇచ్చేస్తున్నాను తీసుకొని రూపాయి ఇచ్చిందంట. మోసపోకుడి దేవుడు వెక్కిరించబడాడు. దేవునికి ఏదో కొదువై మనల్ని అడగడం లేదు, తక్కువై మనల్ని అడగడం లేదు. విమోచింపబడిన జనాంగంగా మనకి దేవుడు ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు, మీరు నాకు ఇవ్వండి, ప్రతిష్ఠించుకొని మనఃపూర్వకంగా సిద్ధ మనసుతో నాకు ఇవ్వండి, సిద్ధపడి తీసుకుని రండి. ఇష్టానుసారంగా కాదు, సిద్ధపడేవండి. చూడండి, ఒక ఆమె ఎలా ఇచ్చిందో తెలుసా దేవునికి? మార్కు సువార్త 12వ అధ్యాయము  మీ అందరికి బాగా తెలిసిన వాక్యమే. ఒక బీద 41వ వచనం నుండి, బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా. వేసింది 2 కాసులే అంట ఆమె, కానీ అక్కడున్న వారందరికంటే ఎక్కువ ఇచ్చింది ఆమె. ఏంటి ఈ కంపారిజన్ ఏంటి అంటే, అక్కడ ఉన్న వాళ్ళు కట్టలు వేసిన వాళ్ళు కూడా ఉండొచ్చు. ఒక 1,00,000 రూపాయలు వేసి ఉండొచ్చు, ఒకడు 10,000 వేసి ఉండొచ్చు, ఒకడు 1,000 రూపాయలు వేసి ఉండొచ్చు, కానీ ఈమె 2 కాసులే వేసింది. అయితే ఇక్కడ ఉన్న భేదం ఏంటో తెలుసా? 1,000 రూపాయలు వేసిన వాని దగ్గర ఇంకా 10,000 ఉంది, 1,00,000 రూపాయలు ఇచ్చిన దాని దగ్గర ఇంకా 10 లక్షలు ఉంది, 1,00,00,000 రూపాయలు ఇచ్చిన వాని దగ్గర ఇంకా 10 కోట్లు ఉంటాయి. కానీ ఈ 2 కాసులు వేసిన ఆమె దగ్గర ఆ 2 కాసులు తప్ప ఆమెకేమీ లేదు. జీవనం అంతా, అంటే ఆమెకు ఉన్నదంతా ఇచ్చేసింది. త్యాగం త్యాగం త్యాగం. దేవునికి స్తోత్రం. ఇవ్వడం గురించి వచ్చే వారం కూడా నేను మాట్లాడాలి కాబట్టి కొన్ని దాచుకుంటున్నా. చాలా వస్తున్నాయి లోపలికి ఆలోచనలు, కొన్ని దాచుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు ఇవ్వడం గురించి బోధిస్తున్నాడు. నువ్వు విని దాన్ని హృదయంలో తీసుకొని ఈరోజు ఒక తీర్మానం చేసుకోవాలి. ఇక మీదట దేవునికి నేను ఇచ్చే విషయంలో నమ్మకంగా ఉంటాను అని తీర్మానం చేసుకొని ఆ తీర్మానం ప్రకారం మనం ముందుకు వెళ్ళాలి. మనఃపూర్వకంగా సిద్ధపడాలి, సిద్ధ మనసుతో దేవునికి ఇవ్వాలి, యజ్ఞంలాగా దేవునికి ఇవ్వాలి. మనం ఒక 10 రూపాయలు మన ఇంట్లోకి వస్తే భక్తితో
రూపాయలు ఇలా చేత్తో పట్టుకొని, రూపాయి కుడి చేతిలో పట్టుకొని, ప్రభువా ఈ మొత్తం ఇచ్చింది నువ్వే, నువ్వు నాకు ఇచ్చిన దానికి కృతజ్ఞతగా ఇది నేను నీకు ఇస్తున్నానని ఒక ప్రత్యేకమైన నిధిని ఏర్పాటు చేసి ఆదివారం దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు నువ్వు దేవుని దగ్గరికి తీసుకుని రావడం అలవర్చుకోవాలి. ఇవ్వడాన్ని గురించి తేలిగ్గా తీసుకోకూడదు, సనగకూడదు, కొనగకూడదు. దేవునికి ఇచ్చే వాటి పట్ల నిర్లక్ష్య ధోరణి ఉండకూడదు. మనకి అతి భక్తితో, అతి శ్రద్ధతో, అతి భయముతో నేను ఎలా ఇస్తాను తెలుసా? దేవునికి, దేవా మొత్తం నీదే, నా కొరకు మిగిల్చుకునేదాన్ని నీ మహిమ కొరకు ఖర్చు పెట్టడానికి నాకు జ్ఞానం దయచేయని వణుకుతూ దేవునికి ఇస్తాను, భయముతో దేవునికి ఇస్తాను. అందుకే డబ్బుల గురించి భేద అరుపులు నా దగ్గర ఉండవు. ఈ వేదికని ఉపయోగం చేసుకొని నా అవసరాల కొరకు ఏనాడు మాట్లాడిన నేను. ఎందుకనంటే దేవుడు నాకు చెప్పాడు, నువ్వు నా వైపు చూడు, నా విషయంలో నువ్వు నమ్మకంగా ఉండు, నేను నీ అవసరాలు తీరుస్తానని వాగ్దానం చేసిన దేవుడు నాకున్నాడు. ఈ విషయాలు ఎందుకొరకు చెప్తున్నానంటే నా పొట్ట కొరకు చెప్పడంలా, దేవుడు కోరుకుంటున్నది, దేవుడు గ్రంథంలో మన కొరకు ఇవ్వడం గురించి రాసిన విషయాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నేర్చుకోనండి, స్వీకరించండి, తీసుకునండి. దీన్ని మీరు సిద్ధ మనసుతో భక్తిపూర్వకంగా యజ్ఞంలాగా, దేవుడు నాకు ఇచ్చిన కష్టార్జితం, ఈ బలం మంది కాదు. నువ్వు కష్టపడి సంపాదిస్తున్నావు అంటే ఆ కష్టం నీది కాదు. చూడండి, ద్వితీయోపదేశకాండ 8వ అధ్యాయము 17వ వాక్యం అనుకుంటా. పదిహేడవ వచనమే చదవండి. 8వ అధ్యాయం 17వ వచనం. చూసారా? అయితే మీరు మా సామర్థ్యము, మా బాహుబలము, ఇంత భాగ్యము మాకు కలుగు చేసుకుని అనుకొందురేమో. ఆహా, నా కష్టం, నా జ్ఞానం, నా తెలివితేటలు ఇంత సంపాదించుకున్నానని మీరు అనుకుంటారేమో. నో, అది కాదురా బాబు. మీరు ఏంటో తెలుసా మీకు? నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకున్న వలన, ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకుంటకై మీకు సామర్థ్యము కలుగు చేయువాడు ఆయన. మనం కలిగి ఉన్న ప్రతి మంచి ఇవికి కారణం ఆయనే అంట. నీ బలానికి కారణం ఆయనే, నీ తలాంతుకు కారణం ఆయనే, నీ టాలెంట్కి కారణం ఆయనే, నీవు కలిగి ఉన్న ప్రతిదానికి కారణం ఆయనే. అన్నీ ఇచ్చిన ఆయన కొరకు మొట్టమొదటిగా ఆయన వైపు చూచి థ్యాంక్స్ చెప్పి ఆయనకి ఇవ్వవలసింది ఇచ్చి ఆయన్ని మహిమపరిచి మన జీవితాలు గిన్నె నిండి పొర్లుచున్నది అనేటువంటి వాగ్దానంతో మనం ముందుకు నడుస్తూ అనేక మందికి, మనకు మన సంతానానికి మాత్రమే కాదు, అనేక మందికి దీవెనకరంగా దేవుడు మనల్ని మలుస్తాడు, ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. దీనిలో సందేహమే లేదు. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. యథార్థంగా, ఎవరు మాట్లాడద్దు ప్లీజ్. యథార్థంగా నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. నీ కష్టార్జితం ఏంటి? దేవునికి నీవు ఇచ్చేదేంటి? నీకు వస్తున్నదేంటి? దేవునికి నీకు ఇచ్చేదేంటి? బేరీజ్ వేసుకో. బేరీజ్ వేసుకుంటే నీ ఆలోచనలో తట్టేది ఏంటంటే అసలు నీకు దేవునికి ఇవ్వాలనే మనసే లేదనే విషయం నీకు జ్ఞాపకం వస్తుంది. మన దేవుడు కనికరం కలిగిన వాడు, వాత్సల్యం కలిగిన వాడు. ఇదంతా చెప్పింది ఎందుకనంటే మనల్ని పాడు చేయడానికి కాదు, మనల్ని సరిచేయడానికి. ఆయనకి ఇవ్వడంలో
మన వైఖరి మార్చుకోవడానికి, మనల్ని సంసిద్ధం చేసుకోవడానికి, మనల్ని సిద్ధపరచడానికి ఈ మాటలన్నీ ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ప్రభువా, గత సంవత్సరం నువ్వు ఇచ్చిన దానిలో నాయనా నేను నీకు ఇవ్వడంలో క్రమంగా లేను, నీకు ఇవ్వాల్సినంత ఇవ్వలేదు. ఇది ఒక పవిత్ర కార్యంగా నేను మర్చిపోయి నాకు తోచింది నేను తీసుకొని వచ్చాను నాయన. అలా కాకుండా నాయన అన్ని విషయాల్లో శ్రద్ధగా, మర్యాదగా, క్రమముగా, స్థిరముగా, అన్నిట్లో మొట్టమొదటగా నీకు ఇచ్చున్నట్లు నన్ను సిద్ధపరచు. నా హృదయాన్ని తెరువు. నాకున్న దానిలో నుండి నీకు క్రమంగా ఇవ్వడం నాకు అలవర్చుకోవడానికి సహాయం చేయి అని ప్రభువు మీద మనం ఆధారపడదాం. ప్రభు వైపు చూసి పశ్చాత్తాపడదాం. ఇక మీదట మనల్ని మనం సంస్కరించుకొని సిద్ధపడదాం. థ్యాంక్ యూ ఫాదర్ ఆల్మైటీ. ఈ ఉదయకాల సమయంలో నీ పాదముల చెంత చేరిన మాకు నువ్వు ఇవ్వవాలని మమ్మల్ని కోరుకుంటున్నావు, మాకు ఆజ్ఞాపించావు. కానీ మేము ఈ విషయంలో నిర్లక్ష్యం చేశాం, పతనావస్థలో ఉన్నాం. నీకు ఇవ్వాల్సినంతగా ఇవ్వలేకపోయాం, నీ కొరకు చేయాల్సినంత చేయలేకపోయాం. మా వైఖరిని ఒప్పుకుంటున్నాం, మా అజ్ఞానాన్ని ఒప్పుకుంటున్నాం, మా అవివేకాన్ని ఒప్పుకుంటున్నాం. మా కష్టార్జితంలో నీ కొరకు ప్రత్యేక ఇవ్వబడం అనేది ఒక మహా గొప్ప భాగ్యం. మేము ప్రతిష్ఠించుకొని మనఃపూర్వకంగా సిద్ధ మనసుతో నీకు ఇవ్వాలని నేను ఈరోజు మాతో ఆజ్ఞాపించాం. ఆ రీతిగా మమ్మల్ని మేము మాకు కలిగే మేలులన్నిట్లో ఆ రీతిగా సిద్ధపడి నీకు ఇవ్వవలసింది ఇచ్చి నిన్ను మహిమపరచున్నట్లు మా ప్రాణాత్మ దేహాలను, మనస్సులను, కోరికలను, శరీరాన్ని శుద్ధి చేసి నిలవబెట్టుకోగలరని, ఆ రీతిగా ఈ సంఘాన్ని పరిశుద్ధపరచమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అందరం లేచి నిలబడదాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 573వ కీర్తన పాడుచుండగా 573వ కీర్తన పాడుచుండగా కానుకలు సేకరించబడతాయి. ఎవరైనా ప్రత్యేకమైన ప్రార్థనలు చేయించుకోవాలనే అమ్మాయి, దాతృత్వమును కలిగి పెరుగు, మీ ఆవిడని కూడా పిలు, దాత్రి దేవుని దంచు నెరుగుదామా, ధనము ధాత్రి దేవుని దంచు నెరుగుదామా, దాతృత్వమును కలిగి పెరుగుదామా, ధనము ధాత్రి దేవుని దంచు నెరుగుదామా, ధనము ధాత్రి దేవుని దంచు నెరుగుదామా, శక్తి కొలది కాన్కలర్పింతమా, మన భుక్తి నుండి కొంత తీయుదామా, మన భుక్తి నుండి కొంత తీయుదామా, సంతోషముగా నీయ సాగుదామా, మన సంతటితో జయ నేగుదామా, మన సంతటితో జయ నేగుదామా, గర్వగణములు వేడి సంఘ సేవకు సొమ్ము సమకూర్తమా, క్రీస్తు సంగయకరాలన్నీ తీర్చుదామా, క్రీస్తు
సంగయ కరాలన్నీ తీర్చుదామా ప్రతియా ఘనములు మేడి అర్పింతమా ఊర్వి సర్వమాయన దంచు నేర్పింతమా ఊర్వి సర్వమాయన దంచు నేర్పింతమా ప్రతి ఆదివారమిది మదినుతమా దీని ప్రతి సంగస్తుడు చేయబోధింతమా దీని ప్రతి సంగస్తు